హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడైనా కానీ బీట్రూట్ ఫ్రై చేస్తే రెడ్ కలర్లో ఉంటుందని పిల్లలు స్కిప్ చేస్తారు కదా. అలా రెడ్ కలర్లో రాకుండా చిన్న టిప్ యూజ్ చేసి బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకుందామో చూపించేస్తా, వచ్చేయండి. పావు కేజీ బీట్రూట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నేను తురుముకున్నాను. అలాగే 1.5 గంట పెరిగిన్ని తీసుకొని దాన్ని పల్చగా మజ్జిగలాగా చేసుకొని ఆ పల్చటి మజ్జిగలో తురుముకున్న బీట్రూట్ని వేసి బాగా కలుపుకొని రంగంతా అబ్జర్వ్ చేసుకునేదాకా నేను కలుపుతున్నాను. తర్వాత ఇలా సపరేట్ చేసుకొని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగలో వేసాం కదా, స్మెల్ పోవాలంటే మళ్ళీ వాటర్లో వేయాలి కదా. వాటర్లో వేసి పిండి పక్కన పెట్టుకోవాలి. ఇంత లెంతీ ప్రాసెస్ మాకెందుకమ్మా, మాదేదో కలరో బొలరో ఏదో పెట్టుకుంటామని అంటే కాదు కదండి. తల్లులన్నాక పిల్లల కోసం ఆ మాత్రం చేయాలి కదా. మీరు చేస్తారు నాకు తెలుసు. అందుకే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఎల్లిపాయ దంచేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. దాంట్లో కరివేపాకు వేసుకొని ముందుగా మనం పిండి పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ యాడ్ చేసేసేయాలి. బీట్రూట్ కొంచెం మగ్గిన తర్వాత పావు దక్కు 1 స్పూన్ సాల్ట్, పావు చెంచా పసుపు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నూనె సపరేట్ అవుతుంది కదా. అలా సపరేట్ అయిన తర్వాత నేను ఏ ఫ్రైల్లోకైనా కొబ్బరి కారం వేస్తానండి. ఈ ఫ్రైలోకి కూడా కొబ్బరి కారం వేస్తాను. కొబ్బరి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లించుకొని దింపేసుకోవడమే. అంతే, ఈజీ ప్రాసెస్ అండి. ఇంత లెంతీ ప్రాసెస్ చెప్పానని తిట్టుకోకండి. అలాగే బీట్రూట్ ఫ్రై మీరు చేసి మీ పిల్లలు పెడతారని అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని బీట్రూట్ ఫ్రై వేసుకొని తింటుంటే సూపర్ ఉందండి. మా ఓడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకలేండి. మా ఓడికి కొంచెం సిగ్గు కూడా ఎక్కువ. ప్లీజ్ ఫాలో